వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెంటనే పండుగలు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు మనకి రాబోతుంది ఏంటి? వినాయక చవితి. సో వినాయక చవితికి కావాల్సిన సింహాసనం ఆర్ మకర్ పీఠకం దాన్ని నేను ఒక కార్డ్బోర్డ్తో చేశాను అనమాట, ఈజీగా. అండ్ ఫ్లవర్స్ అవి పెట్టి అండ్ చాలా బాగుంది అండ్ ఈజీగా ఉంది. అది మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. దాంతో పాటుగా పులిహార చూపిద్దాం అనుకుంటున్నాను. ఏంటి పులిహార చూపిస్తుంది అనుకుంటున్నారా? పులిహార అనేది ప్రతి ఫెస్టివల్లో అందరి ఇంట్లో కామన్గా ఉండే ఐటమ్ ఏంటంటే పులిహార. సో పులిహార ఎవరింట్లో వాళ్ళకి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది, బట్ టేస్ట్ బాగుంటుంది అది. అండ్ ఇంకొకటి, పులిహార నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాను మన ఇండియన్స్కి. అండ్ పులిహార ఎంత బాగా చేసుకున్నా మనకి టెంపుల్లో ఇచ్చే పులిహార ఉంటుంది చూసారా, అమృతం లాగా ఉంటుంది. మనకు అమృతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ టెంపుల్లో ఇచ్చే పులిహార మాత్రం అమృతం లాగే ఉంటుంది. కానీ వాళ్ళు కొంచెమే ఇస్తారు కదా, కానీ మనకి ఎక్కువ ఇస్తే బాగుంది అనిపిస్తుంది. అది ప్రసాదం కదా, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. ఈ పులిహారని మనం అంతే టేస్టీగా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో చూద్దామా ఇప్పుడు? ఇక్కడ మనం ముందు ఫస్ట్గా చింతపండు అయితే తీసుకొని నానబెట్టుకోండి. అంటే మన రైస్ క్వాంటిటీని బట్టి మీరు చింతపండు తీసుకోండి. తర్వాత మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామో దాని రైస్ని కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే, ఈ కుక్ చేసుకున్న రైస్కి కొంచెం అక్కడే పసుపు అండ్ కొంచెం చిల్లీ, కరివేపాకు అండ్ ఆయిల్ కలిపి పెట్టేసాను అనమాట. అదేంటంటే వేడి మీద మాత్రమే అలా చేసి పెట్టాలి. పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో వేసే ఒక పేస్ట్ అనమాట. జనరల్గా మనం చేసే పులిహోరలో పేస్ట్ ఉండదు, చింతపండు మగ్గు మాత్రమే ఉంటుంది. కానీ ఇందులో ఏంటంటే దీంట్లో ఆవాల పేస్ట్ వేస్తాను అనమాట. సో దీనికి ఆవాల కోసం నేను 4 స్పూన్ల ఆవాలు తీసుకున్నాను. 2 కప్స్ ఆఫ్ రైస్కి ఆవాలు తీసుకొని దాంట్లో కొంచెం అల్లం వేసుకున్నాను. అల్లం కట్ చేసుకున్న పీసెస్. సో ఈ పీసెస్తో పాటుగా అండ్ రెడ్ చిల్లీ కూడా వేస్తున్నాను. రెడ్ చిల్లీ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనం దీన్ని మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్కి వచ్చినట్లయితే మనం ప్యాన్ పెట్టుకొని, పులిహోరకి తాలింపు అనేది ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ తాలింపు కోసం ఏంటంటే కొంచెం ఆయిల్ మరిగించిన తర్వాత ఆవాలు వేసుకున్నాం యాస్టీస్గా. ఆయిల్ కొంచెం ఆవాలు వేగిన తర్వాత మెంతులు వేయాలి. మెయిన్ ఏంటంటే ఈ మెంతులు రెడ్ కలర్ వచ్చే వరకు కంపల్సరీగా వేయించాలి, కొంచెం అయ్యే వరకు కాదు, మొత్తం కలర్ అయితే చేంజ్ చేయాలి. అప్పుడు దాంట్లో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుందన్నమాట. ఈ పులిహోరకి ఈ ఆవాల పేస్టు, ఈ మెంతులు ఫ్లేవర్, ఇవన్నీ అండి టెంపుల్ స్టైల్ పులిహోరలో ఉండే మెయిన్ డిఫరెన్స్. సో అందుకే మెంతులు మనం రెడ్గా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రెడ్గా అయిపోయి చూసారా, ఇందులో నేనేంటి కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేశాను. ఇంగువ యాడ్ చేసుకొని అది కూడా బాగా వేగిన తర్వాత మనము ఇందాక చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ చింతపండుని కూడా బాగా తీసుకొని జ్యూస్ లాగా చేసుకొని ఆ చింతపండు పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మామూలుగా పులిహోర చేసినప్పుడు ఎలా చేస్తాం, కొంచెం అది దగ్గరికి అయ్యే వరకు, వాటర్ అంతా పోయే వరకు వేయించుకుంటాం కదా, అలాగే ఇది కూడా అలాగే చేయాలి. ఇట్లా కొంచెం దగ్గర పడింది కదా, దగ్గర పడుతున్నప్పుడు ఏం చేశానంటే ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేశాను. బెల్లం ఎందుకు యాడ్ చేస్తామంటే చింతపండు చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపుని అణచడానికి బెల్లం వాడతాం అనమాట. సో అందుకని కొంచెం బెల్లం అయితే యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. ఇందాక కొంచెం వేసాం కదా సాల్ట్, ఇప్పుడైతే మొత్తం రైస్ కన్నట్టు వేసేసాను అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్టు ఇప్పుడు దీంట్లో వేసేసాను. చింతపండు దాంట్లో నేను ఇక్కడ షూట్ చేయడం మర్చిపోయాను. సో ఆ చింతపండు వేసిన తర్వాత అది మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందాక మనం పసుపు కలుపుకొని ఉంచుకున్నాం కదా రైస్, ఆ రైస్ మొత్తాన్ని ఇప్పుడు ఈ రైస్లో ఈ పేస్ట్లో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం రైస్కి కలుపుకోవాలి బాగా పట్టేటట్టు మొత్తం అంతా. ఇప్పుడు మొత్తం అయితే పేస్ట్ అంతా కలిసిపోయింది రైస్కి. ఇప్పుడు మనం ఎవ్రీ పులిహోరకి ఒకసారి తాలింపు వేస్తాం కదా, కానీ ఈ పులిహోరకి ఏంటంటే 2 సార్లు తాలింపు యాడ్ అవుతుంది. ఇందాక ఆల్రెడీ ఒకసారి వేసేసాను కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఆయిల్ తీసుకున్నాము, అందులో ఆవాలు వేసాము. ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం పీనట్స్ వేయిస్తాను. ఇవి ఆవాలు అయితే వేగాయి కదా, ఇప్పుడు పీనట్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. పీనట్స్ కూడా యాడ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవచ్చు. తర్వాత కొంచెం మినపప్పు, శనగపప్పు, ఇంకా ఫైనల్ తాలింపు ఇదంతా. సో ఇవన్నీ మనం బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని
సో చూడండి వేగిపోయి కదా. ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ యాడ్ చేస్తాను, 2 రెడ్ చిల్లీ యాడ్ చేశాను అనమాట. ఇందాక మనం అక్కడ పేస్ట్లో కొంచెం యాడ్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ యాడ్ చేశాను. ఇప్పుడు ఏమొచ్చి కరివేపాకు. ఇవన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందాక దాంట్లో కలిపి పెట్టుకున్న రైస్లో మొత్తం వేసేసుకోవడమే. ఈ తాలింపు కూడా మనం ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది పులిహోరని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదైతే నిజంగా డిఫరెన్స్ ఉంది నార్మల్ పులిహోరకి ఈ పులిహోరకి. నిజంగా టెంపుల్ స్టైల్ అన్నట్టు నేను ట్రై చేశాను స్పెషల్గా, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలు కూడా బాగా నచ్చారు. నార్మల్గా తినే వాళ్ళకని ఒక 2-3 స్పూన్లు ఎక్కువ తింటారు. ఇదైతే మాత్రం టెంపుల్కి వెళ్ళినప్పుడు మిస్ అయ్యే పులిహోరని మనం ఇంట్లో చక్కగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ మొత్తం క్రాఫ్ట్ చేయడానికి కావాల్సిన అన్ని పెట్టాను. చాటు, ఫోమ్ షీటు అండ్ గ్లూ గన్ను అండ్ ఒక బాక్స్. ఇప్పుడు ఈ ఫ్లవర్ అయితే ఒకటి చేసుకున్నాను చూసారా. ఆ షీట్ ఏంటంటే 7x7 సెంటీమీటర్స్ తీసుకున్నాను అనమాట. దాన్ని ఏంటంటే మధ్యకి మడత పెట్టుకున్నాను. ఈ మడత పెట్టిన దాన్ని మళ్ళీ ఓపెన్ చేసేసి అటొకసారి ఇటొకసారి ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ మధ్యకి మడతేసి అక్కడ ఆ కార్నర్లో మనం ఫ్లవర్ పెటల్కి ఎలా షేప్ ఉంటుందో ఆ షేప్లో కట్ చేసేసుకున్నాను. కొంచెం షార్ప్గా. ఇప్పుడు మనం ఆ 2 జాయింట్స్కి మధ్యలో గ్లూ యాడ్ చేసేస్తే ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది. అలా ఇటువైపు యాడ్ చేసాం కదా, అలాగే ఇటువైపు కూడా యాడ్ చేస్తున్నాను గ్లూ యాడ్ చేసేసరికి అయితే ఈ ఫ్లవర్ అయితే చేసుకోవడం చాలా ఈజీగా అయిపోయింది. అంతే. ఇలా అయిపోయిన దానికి మధ్యలో ఏంటంటే ఒక ఎల్లో కలర్ స్మాల్గా కట్ చేసుకొని సర్కిల్ షేప్లో దాన్ని కూడా మధ్యలో యాడ్ చేశాను. ఇప్పుడు చూసారు కదా ఎంత ఈజీగా క్విక్గా రెడీ అయిపోయిందో ఫ్లవర్. ఇలాగే నేను ఏంటంటే కొన్ని ఆరెంజ్ తీసుకున్నాను, కొన్ని పింక్, డార్క్ పింక్ ఆర్ రెడ్ కలర్లో ఉన్నది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఉన్న ఫోమ్ షీట్ని తీసుకొని దాని మీద ఏంటంటే ఆర్చ్ లాగా డ్రా చేస్తున్నాను. అలా 2 లైన్స్ డ్రా చేసుకొని దాన్ని ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఫోమ్ షీట్ లేని వాళ్ళు మనం కార్డ్బోర్డ్ కూడా యూస్ చేయొచ్చు. దీనికి నేను గ్లూ పెట్టేసుకుని ఇందాక మనం చేసుకున్న ఫ్లవర్స్ ఒకటి ఆరెంజ్ ఒకటి రెడ్ అలా స్టిక్ చేసేసుకున్నాను మొత్తం ఆర్చ్ అంతా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఒక గిఫ్ట్ బ్యాగ్ ఉంది. ఆ గిఫ్ట్ బ్యాగ్ని ఏంటంటే కట్ చేసేసాను అనమాట. గ్లిట్టర్ గిఫ్ట్ బ్యాగ్ ఉంది. దాన్ని ఏంటంటే నా దగ్గర ఉన్న ఒక బాక్స్కి ఆ గిఫ్ట్ బ్యాగ్ అంతా ఓపెన్ చేసాం కదా, ఆ షీట్ అంతా స్టిక్ చేసేస్తున్నాను. ఇలా స్టిక్ చేసేసాను అనమాట. అండ్ ఇంక ఇక్కడ ఏమొచ్చి దీనికి ఏమొచ్చి పక్కన సింహాసనానికి పక్కన హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా, దానికి ఏం చేశానంటే నా దగ్గర టిష్యూ రోల్ అయిపోయిన రోల్ ఉందన్నమాట. దాన్ని సైజ్ చూసుకొని 2 పీసెస్ని కట్ చేసుకున్నాను. అండ్ కట్ చేసుకున్న తర్వాత దానికి నేను ఏమొచ్చి నా దగ్గర ఒక గిఫ్ట్ పేపర్ ఉందన్నమాట. గిఫ్ట్ పేపరు దాన్ని కట్ చేసేసుకొని స్టిక్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ దానికి ముందున హోల్ ఉంటుంది కదా, ఆ హోల్కి కూడా ఫోమ్ షీట్ కట్ చేసుకొని ఆ ఫోమ్ షీట్కి మళ్ళీ ముందున ఏంటంటే ఎల్లో కలర్ పేపర్ స్టిక్ చేశాను అనమాట. ఆ స్టిక్ చేసేసి ఆ హోల్స్ని ఫిల్ చేసేసాను నేను. మనం ఫ్రంట్ సైడ్ ఫిల్ చేస్తే చాలు, బ్యాక్ సైడ్ ఎందుకంటే కనిపించదు కాబట్టి ఫ్రంట్ సైడ్ ఒకసారి చేస్తే చాలు. ఫిల్ చేసాక ఇలా ఉన్నాయి. ఇప్పుడు దీనికి నేను ఆర్చ్కి ఏం చేశానంటే మధ్యలోని ఊలేమో మెజర్ చేసుకొని క్రాస్గా స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర ఏంటంటే రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయిన ఊల్ ఉంది. అది కట్ చేసుకొని మెజర్ చేసుకొని ఒకసారి ఇలా అడ్డుగా అతికించాను కదా, తర్వాత మళ్ళీ ఒకసారి నిలువుగా స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. అలా అయితే బ్లాక్స్ లాగా వస్తుంది కదా, అందుకని అలా స్టిక్ చేశాను.
మొత్తం స్టిక్ చేసేసుకున్నాను. ఊలు స్టిక్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ సర్కిల్ ఆర్చ్ లాగా చేసుకున్నాను కదా, దీన్ని ఏంటంటే ఈ బాక్స్కి స్టిక్ చేయడం కోసం గ్లూ పెడుతున్నాను అనమాట ఇక్కడ. తర్వాత నేను ఏంటంటే ఈ ఆర్చ్ని బాక్స్కి స్టిక్ చేసేసుకున్నాను. స్టిక్ చేసుకున్నాక కొంచెం గ్యాప్ ఉంది అనిపిస్తుంది నాకు. సో అందుకని ఏం చేశానంటే అక్కడ యాడ్ చేయడానికి అవకాశం లేదని చెప్పేసి మళ్ళీ ఊల్ని కట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కొన్ని ఊళ్ళు అయితే స్టిక్ చేశాను అనమాట. సో స్టిక్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కొంచెము ముందుని పెట్టాను కదా, హ్యాండ్స్కి కూడా ఏమైనా ఉంటే బాగుంటుంది హ్యాంగింగ్ లాగా అనుకున్నాను. నా దగ్గర ఏమీ లేవు పూసలు. సో రాఖీ పండుగకి రాఖీలు ఉన్నాయన్నమాట నా దగ్గర. రాఖీలు రెడ్ కలర్ ఉన్నాయన్నమాట. సో ఆ రాఖీలు బాగానే ఉంటాయి దీనికి అని చెప్పేసి ఆ రాఖీలు కొంచెం మడత పెట్టేసి రాఖీల మధ్యలో స్టిక్ చేసేసాను. ఏంటంటే నా దగ్గర ఉన్న వాటిని చేయాలి అని అనుకున్నాను అనమాట, ఇంట్లో ఉన్న దాంతోనే. ఇప్పుడు దీనికి ఏం చేశానంటే ఈ రెండు హ్యాండ్స్ స్టిక్ చేసేసుకున్నాను. ఇప్పుడు సింహాసనం కోసం నేను ఊల్ స్టిక్ చేశాను కదా, 2 ఊల్స్ ఎక్కడైతే జాయిన్ అయ్యాయో అక్కడ దానికోసం ఏంటంటే నా దగ్గర ఉన్న ఫోమ్ షీట్ని కొంచెం సర్కిల్స్ లా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఆ 2 జాయింట్స్కి మధ్యలో ఫోమ్ షీట్ని స్టిక్ చేసేస్తున్నాను. అలా యాడ్ చేస్తే కొంచెం బ్రైట్గా ఉంటుంది కదా అనిపించింది, అందుకని అలా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మళ్ళీ ఫోమ్ షీట్ తీసుకున్నాను రెడ్ కలరు, ఎందుకంటే బాక్స్ అంతా పెట్టిన తర్వాత నాకు ఫ్రంట్ సైడ్ కొంచెం ఏంటంటే బాగా ఎంటీగా అనిపించింది అనమాట. అందుకని ఏంటంటే ఫోమ్ షీట్ తీసుకొని ఒక స్వస్తిక్ షేప్ డ్రా చేసుకున్నాను, అది ఫ్రంట్ సైడ్ స్టిక్ చేద్దామని చెప్పి. సో ఇది డ్రా చేసుకొని ఒకసారి లైట్గా డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకున్నాను. సో స్వస్తిక్ డ్రా చేసుకున్న తర్వాత అటు ఇటు కూడా కొంచెం చిన్న ఫ్లవర్స్ లాగా ఏమైనా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక పింక్ కలర్ ఫోమ్ షీట్ తీసుకొని దాని మీద కూడా చిన్న ఫ్లవర్లా డ్రా చేసుకొని అది కూడా కట్ చేసేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో దీన్ని నేను ఇందాక సింహాసనం ఫ్రంట్ సైడ్ బోడిగా ఉంది ఎంటీగా ఉంది అని చెప్పాను కదా, దానికి ముందు నేను స్టిక్ చేసుకుందాని ఉద్దేశంతో పెట్టుకున్నాను. చూస్తారు కదా వీడియో, ఎలా అనిపించింది మీకు? కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.